హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తన్మయ్ ట్యూషన్ సెంటర్. సో ఈ లెక్చర్లో మనం చూడబోయేది ఏంటంటే మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్. చూడబోతున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్, చాలా యూస్ఫుల్. మనకి జస్ట్ చాలా ఒక 5-10 మినిట్స్ మీరు స్పేర్ చేస్తే 5 మార్క్స్ యూ విల్ గెట్ ఫ్రమ్ దిస్ వీడియో. ఓకే, సో నా ఇక్కడ మనకి ఫస్ట్ మన సిలబస్ ప్రకారంగా మనం వెళ్దాం. నేషనలిజం ఇన్ ఇండియా, ఫస్ట్ హిస్టరీ నుంచి నేషనలిజం ఇన్ ఇండియాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ ఎక్కడెక్కడ జరిగాయని దాని మీద క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అందులో మనకు ఉన్నది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేటప్పుడు విల్ గో విత్ సీక్వెన్స్, అంటే ఒక ఆర్డర్డ్ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఒక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్లోనో గుర్తుపెట్టుకోవాలి. సో 1920 మెద్రాస్ సెషన్. 1920 సెషన్ ఎక్కడ జరిగింది? మెద్రాస్. ఒక్కొక్కసారి మెద్రాస్ అండ్ 1920 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ అంటే 1920 మెద్రాస్లో జరిగింది. ఓకే, సో మెద్రాస్ ఎక్కడైతే తమిళనాడు కాబట్టి మెద్రాస్ అనేది కొంచెం మనకి ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉంటుంది. తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉంటుంది. వితిన్ తమిళనాడు పెట్టాలి. ఓకే, సో ఈ లొకేషన్ ఇది పోర్ట్ సిటీ కాబట్టి ఆల్మోస్ట్ కోస్ట్ లైన్కి దగ్గరగా ఉంటుంది. 1920 మెద్రాస్ సెషన్ ఇక్కడ జరిగింది. అలాగే 1920 కలకత్తా వీ నో దట్ ఇట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇది ఉంది కదా, దిస్ ఈజ్ వెస్ట్ బెంగాల్. కలకత్తా కూడా మనకి పోర్ట్ ఉంటుంది అక్కడ హుగ్లీ దగ్గర, కాబట్టి కలకత్తా కూడా ఈ వెస్ట్ బెంగాల్లో కిందకు ఉంటుంది, కొంచెం డౌన్ ఎలా ఉంటుంది. సో కలకత్తా ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్, ఇది వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో కలకత్తా పెట్టుకోవాలి. తర్వాత 1920లో నాగపూర్ ఎక్కడ ఉంటుందంటే ఇది మహారాష్ట్ర. ఇదంతా కూడా ఏంటి, వాట్ ఈస్ దిస్? మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో నాగపూర్ అనేది తెలంగాణకి దగ్గరగా ఉంటుంది. యాక్చువల్లీ తెలంగాణ హైదరాబాద్ నుంచి, ఇది హైదరాబాద్ అనుకుంటే నాగ్పూర్కి మీకు 4 to 5 hours డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి నాగ్పూర్ అనేది మహారాష్ట్రలో పెట్టాలి. మహారాష్ట్రలో పెడుతూ అది కొంచెం తెలంగాణకి దగ్గరగా, ఇది తెలంగాణ కదా, తెలంగాణకి దగ్గరగా డాట్ పెడితే సరిపోతుంది. సో ఇది నాగ్పూర్ సెషన్. సో మనకి 3 ఇంపార్టెంట్ ఇక్కడ. 1920 మెద్రాస్ సెషన్ అంటే తమిళనాడులో పెడతాము, అది కూడా ఏపీ కింద కొంచెం ఇలా పెడతాం. వెస్ట్ బెంగాల్లో ఉన్న కలకత్తా, వెస్ట్ బెంగాల్లో కూడా సముద్రానికి దగ్గరగా ఉంటుంది, అంతా బే ఆఫ్ బెంగాల్ కాబట్టి ఇక్కడ ఇలా డాట్ పెట్టుకోవాలి. నాగ్పూర్ హైదరాబాద్ దగ్గర కాబట్టి ఇది రిఫరెన్స్ మీకు తెలంగాణ. సో ఇది మహారాష్ట్ర. సో తెలంగాణ నుంచి కొంచెం పైన మహారాష్ట్ర దగ్గర పెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ నాగ్పూర్. సో ఇవి సెషన్స్. తర్వాత సత్యాగ్రహ ఎక్కడెక్కడ జరిగింది దాని మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సత్యాగ్రహలో ఖేడా, మ్యాక్సిమం గుజరాత్లో ఎక్కువ లొకేషన్స్ ఉంటాయి, జాగ్రత్త గుర్తుపెట్టేందుకు. ఇది గుజరాత్ కదా. సో గుజరాత్ ఎందుకంటే గాంధీ గారు పుట్టింది పెరిగింది అంతా కూడా గుజరాత్లో కాబట్టి ఆయన ఎక్కువగా ఫస్ట్ అక్కడే ఇనిషియేట్ చేశాడు సత్యాగ్రహాన్ని. సో అందుకే అక్కడ ఎక్కువ పాపులర్ సత్యాగ్రహ. సో ఇది ఖేడా డిస్ట్రిక్ట్. అలాగే అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ ఇక్కడ పెట్టుకోవాలంటే చూసుకోండి, ఇలాగ మనకి కర్వ్ ఉంటుంది కదా, సెకండ్ కింద దానిలో పెట్టుకుంటే సరిపోతుంది. అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ అయితే ఇక్కడ. తర్వాత దండి ఇప్పుడు మీకు ఎప్పుడైనా దండి మార్చ్ ఎందుకు? సాల్ట్ కోసం కదా. సాల్ట్ అంటే సీషోర్ దగ్గర ఉంటుంది కాబట్టి కింద. సో మహారాష్ట్రలోకి రాకూడదు, గుజరాత్లో సీషోర్ దగ్గరలో పెట్టుకుంటే సరిపోతుంది దండి మార్చ్. ఓకే, తర్వాత జలియావాలాబాగ్ పంజాబ్లో జరిగింది కాబట్టి సో దిస్ ఈజ్ ద లొకేషన్. ఇది అంతా రాజస్థాన్. సో ఇక్కడ ఇది పంజాబ్ లొకేషన్. సో దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ టు మార్క్. సో దిస్ ఈజ్ జలియావాలాబాగ్. ఓకే, జలియావాలాబాగ్ అయిపోయిన తర్వాత చంప్రన్ ఇక్కడ, దిస్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ చంప్రన్. సో చంప్రన్ మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. సత్యాగ్రహాస్ అయిపోయి వాటర్ రిసోర్సెస్. సో డ్యామ్స్, ఇంపార్టెంట్ డ్యామ్స్ మనకి. సో మన అంటే కంబైన్డ్ ఏపీ స్టేట్లో ఉండేది. అంటే ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ ఎలా ఉంటుందంటే తెలంగాణకి ఆంధ్రాకి బార్డర్లో ఉంటుంది. సో ఇలాగ మ్యాక్సిమం తెలంగాణలో ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఎ బార్డర్ ఇన్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. సో ఎక్కడైనా కూడా మీరు పెట్టుకుంటే సరిపోతుంది నాగార్జున సాగర్. దాని తర్వాత హిరాకుండ్ అనేది ఒరిస్సాలో ఉంటుంది, హిరాకుండ్. సో ఇది మన ఏపీ అయితే ఏపీకి పైన ఒరిస్సా కాబట్టి సమ్వేర్కి ఇక్కడ ఇలాగా హిరాకండ్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తెహిరీ అనేది దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ తెహిరీ. ఓకే, సో తెహిరీ డ్యాము ఇక్కడ ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ తెహిరీ డ్యామ్ ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే బాక్రానంగల్, దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ బాక్రానంగల్. సో తెహిరీ పక్క అంటే మీరు ఒక ఆర్డర్డ్ ఫార్మాట్లో గుర్తుపెట్టుకోండి. నాగార్జున సాగర్, హిరాకండ్, తెహిరీ, బాక్రానంగల్, తర్వాత సలాల్ తర్వాత రాణా ప్రతాప్ సాగర్. సో దిస్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ రాణా ప్రతాప్ సాగర్. ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టకపోయినా కొంచెం
నియర్ అబౌట్ అయినా కూడా పర్వాలేదు, బట్ మరి ఇది రాజస్థాన్లో ఉంటుంది కాబట్టి రాజస్థాన్లో ఎక్కడో చోట పెట్టుకుంటే మంచిది. ఓకే, సో సర్దార్ సరోవర్ అనేది గుజరాత్లో ఉంటుంది కాబట్టి గుజరాత్లో సర్దార్ సరోవర్ ఇక్కడ గుజరాత్లో ప్లేస్ చేయాలి. నెక్స్ట్ తుంగభద్ర అనేది కర్ణాటకలో ఉంటుంది. సో తుంగభద్ర, సో ఇక్కడ ఎక్కడైనా తుంగభద్ర డ్యామ్ ఇక్కడ పెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద టోటల్ వాటర్ రిసోర్సెస్. ఇక్కడ నాగార్జున సాగర్ తెలంగాణకి ఏపీకి బార్డర్లో, కొంచెం తెలంగాణలో పెట్టుకోవాలి. హిరాకండ్ ఈజ్ ఇన్ ఒరిస్సా. తర్వాత తెహ్రీ, బాక్రనంగల్, సలాల్, రాణా ప్రతాప్ సాగర్, సర్దార్ సరోవర్ అండ్ తుంగభద్ర అయిపోయింది. నెక్స్ట్ ఐరన్ ఓర్ మైన్స్లో ఇది బళ్ళారి అనేది కూడా కర్ణాటకకి ఇది కరెక్ట్గా బార్డర్లో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, డాట్ మిస్ అయినట్టుంది. సో ఇక్కడ కర్ణాటక అనేది ఆంధ్రాకి, కర్ణాటక బళ్ళారి అనేది ఆంధ్రాకి కర్ణాటక బార్డర్. సో ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేస్తే సరిపోద్ది పాయింట్. ఓకే, సో తర్వాత మయూర్భంజ్ అనేది ఒరిస్సాలో ఉంటుంది. మయూర్భంజ్ ఓకే ఒరిస్సాలో ఉంటుంది. తర్వాత దుర్గ్ అనేది దిస్ ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్. సో దుర్గ్ ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్. సో మయూర్భంజ్ అంతా ఇక్కడ పెట్టుకోవాలి అండ్ దుర్గ్ ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇందులో యాక్చువల్గా మేజర్ ఐరన్ ఓర్ మైన్స్ అన్నీ కూడా ఛత్తీస్గఢ్లో ఉంటాయి, ఎందుకంటే అది చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ రిచ్ ఇన్ మినరల్స్ కాబట్టి. సో దుర్గ్ అలాగే బల్దియా ఈ రెండు కూడా ఛత్తీస్గఢ్లోనే ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ బళ్ళారి. సి ఇక్కడ కొంచెం బార్డర్లో పెట్టాను. ఎక్కడ పెట్టాను? ఏపీకి బయట, కర్ణాటకకి లోపల, కానీ ఏపీకి దగ్గరగా అలా పెట్టుకోవాలి, అనంతపూర్ దగ్గర. నెక్స్ట్ కుడేర్ముఖ్ ఇది కూడా కర్ణాటకలో, కే ఫర్ కుడేర్ కర్ణాటక. సో కర్ణాటకలో ఉంటుంది ఇది. బళ్ళారి కొంచెం కింద పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఐరన్ ఓర్ మైన్స్. దీస్ ఆర్ ద ఐరన్ ఓర్ మైన్స్. కోల్ మైన్స్ చూస్తే అగైన్ బొకారో. సో దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ బొకారో. ఓకే, సో దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ బొకారో స్టీల్ ప్లాంట్ ఉంది అక్కడ. బొకారో, రాణిగంజ్. దిస్ ఇస్ రాణిగంజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఓకే, సో ఇది లొకేషన్ ఆఫ్ రాణిగంజ్. తర్వాత తల్చర్, ఒరిస్సా. అగైన్ తల్చర్ ఈజ్ ఇన్ ఒరిస్సా. ఓకే, సో నైవేలి ఈజ్ ఇన్ తమిళనాడు. నైవేలి లిగ్నైట్ అనే కంపెనీ కూడా ఉంది. నైవేలి లిగ్నైట్ ఈజ్ ఏ పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ యూనిట్, నైవేలి లిగ్నైట్ కోల్ లిమిటెడ్. సో అది తమిళనాడులో ఉంటుంది. సో కోల్ మైన్స్ అయిపోయి. ఆయిల్ ఫీల్డ్స్ డిగ్ బాయ్ ఇక్కడ మీకు అస్సాం దగ్గర ఉంటుంది ఇది. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ పెట్టుకోవాలి డిగ్ బాయ్. ఓకే, అలాగే ఇక్కడే సేమ్ అస్సాం దగ్గర నహర్ కాటియా. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ నహర్ కాటియా. అండ్ ఇక్కడ మళ్ళీ అంటే ఎక్కడైనా ఆయిల్ మీకు జనరల్గా సీ షోర్స్ దగ్గర దొరుకుతుంది. సీ షోర్స్ లేదా అంటే సీ షోర్ అంటే ఇప్పుడు ఇది సీ షోర్ కాదు కానీ, బట్ హియర్ సమ్వేర్ డీప్ వెళ్ళినప్పుడు మీకు ఆ సీ షోర్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడ కూడా దొరికింది. మళ్ళీ కలోల్ ఈజ్ ఇన్ గుజరాత్. గుర్తుపెట్టుకోండి కలోల్ ఇక్కడ. తర్వాత బైసైన్ బయట వేసుకోవాలి, ఇక్కడ అరేబియన్ సీలో పెట్టుకోవాలి ఇది బైసైన్. దిస్ ఈజ్ అవుట్ సైడ్ ద ఇండియన్ టెరిటరీలోనే ఉంటుంది, బట్ నాట్ ఆన్ ద ల్యాండ్, ఇన్ ద సీ. బైసైన్ ఇక్కడ పెట్టాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ముంబై హై కూడా అంతే, సముద్రం లోపల ముంబై హై. సో ముంబై నుంచి కొంచెం దూరంలో ముంబై హై ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత అవి ఆయిల్ ఫీల్డ్స్ అయిపోయింది. థర్మల్ పవర్ ప్లాంట్స్ చూస్తే ఇవి నామ్రూప్ ఇక్కడ వస్తుంది, ఇది కూడా అస్సాం దగ్గరలో వస్తుంది. నామ్రూప్ ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత సింగరాలి మధ్యప్రదేశ్లో పెట్టుకోవాలి. ఇది మధ్యప్రదేశ్, ఇక్కడ పెట్టుకోవాలి సింగరాలి. ఓకే, సో తర్వాత రామగుండం ఇది తెలంగాణ. రామగుండం ఇది తెలంగాణ కదా. సో తెలంగాణ లోపల రామగుండం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చూస్తే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఇది నరోరా పవర్ ప్లాంట్ ఉంది ఇక్కడ. దిస్ ఈజ్ ఉత్తరప్రదేశ్లో నరోరా పవర్ ప్లాంట్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ కాకరాపార్ ఈజ్ ఇన్ గుజరాత్లో ఉంటుంది పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్. తారాపూర్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. ఇది ముంబైకి దగ్గరలో ఉంటుంది. తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత కాలపక్కం పేరులోనే ఉంది, తమిళనాడులో ఉంటుంది. ఇది కూడా చెన్నైకి దగ్గరలో ఉంటుంది కాలపక్కం. సో కాలపక్కం ఇక్కడ పెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అయిపోయాక కాటన్ టెక్స్టైల్ మనకు అందరూ తెలుసు. సూరత్ ఈజ్ మోర్ ఫెమిలియర్. లెట్ us see వాట్ ఆర్ దేర్. సో కాన్పూర్ ఒకటి, ఇక్కడ లెదర్ ఇండస్ట్రీ ఉంటుంది. అలాగే కాటన్ టెక్స్టైల్ కూడా ఇక్కడ బాగానే ఉంటుంది. కాన్పూర్ ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ కూడా, కాబట్టి ఈ లోపల ఎక్కడ పెట్టుకున్నా సరిపోతుంది, సెంటర్లో పెట్టుకున్నా ఓకే. నెక్స్ట్ ఇందోర్ ఈజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్. భోపాల్ ఈజ్ ద క్యాపిటల్, బట్ ఇందోర్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ సిటీ
సో మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైనా పెట్టుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ ద మధ్యప్రదేశ్ లొకేషన్. సో ఇక్కడ ఇలా ఈ లొకేషన్లో ఇందోర్ పెట్టుకుంటే సరే, నేను ఇచ్చిన లొకేషన్స్ అలా గుర్తుపెట్టుకోవడం ట్రై చేస్తే చాలు, అవి పెట్టేస్తే సరిపోతుంది. అండ్ దిస్ ఇస్ సూరత్. సో సూరత్ అగైన్ ఇన్ గుజరాత్. ఐ టోల్డ్ యూ సూరత్ ఈజ్ వెరీ ఫెమిలియర్ ఫర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ ఇన్ గుజరాత్. ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ముంబై. సో ముంబై, సూరత్ రెండు కూడా కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో బాగా ఫెమిలియర్. సో ఇది ముంబై ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత కోయంబత్తూర్. ఇంత సౌత్ ఇండియాలో చూస్తే కోయంబత్తూర్ ఈజ్ వెరీ ఫెమిలియర్. అక్కడ పోతీస్ అనే ఒక ఇది కూడా ఉంటుంది, పెద్ద వెరీ ఫెమిలియర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో అలాగా కోయంబత్తూర్. దీస్ ఆర్ ద కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ చూస్తే సో దుర్గాపూర్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో దుర్గాపూర్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్. తర్వాత జంషెద్పూర్, ఇది జస్ట్ జార్ఖండ్ కి మనకి ఈ వెస్ట్ బెంగాల్ కొంచెం దగ్గరలో ఉంటుంది. విత్ ఇన్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కరెక్ట్ బౌండరీ. అది జార్ఖండ్ మీద పెట్టాను నేను. సో ఇలా పెట్టుకోండి, జార్ఖండ్ బౌండరీలో కరెక్ట్గా. ఓకే, జంషెద్పూర్ జార్ఖండ్లోనే ఉంటుంది జంషెద్పూర్. సో బొకారో అగైన్ ఇన్ జంషెద్పూర్, ఇన్ జార్ఖండ్ ఓన్లీ. బొకారో స్టీల్ ప్లాంట్, ఇందాక కూడా చెప్పాను బొకారో స్టీల్ ప్లాంట్. బొకారో స్టీల్ ప్లాంట్ ఇస్ వెరీ వెరీ ఫేమస్. ఇది కూడా ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత బిలాయ్, ఛత్తీస్గఢ్లో బిలాయ్, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ బిలాయ్, బిలాయ్లో ఉంటుంది. సో దే స్టీల్ ప్లాంట్ బిలాయ్లో. నెక్స్ట్ ఈజ్ విజయనగరి. చాలా కన్ఫ్యూజ్ అవుతారు మేజర్గా మీరు, మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే విజయనగర్ అనగానే తప్పని ఎడిచి పెడేస్తారు వైజాగ్ పక్కన. తప్పు. విజయనగర్ స్టీల్ ప్లాంట్ అనేది కర్ణాటకలో ఉంది. కర్ణాటక. విజయనగర రాజు పరిపాలించి, విజయనగర కృష్ణదేవరాయలు రాజ్యం పేరు విజయనగర రాజ్యం. సో అక్కడ కూడా విజయనగర్ అనేది చాలా ఫేమస్ నేమే. విజయనగరం ఉందనగానే ఇక్కడ తెచ్చి పెట్టకండి దయచేసి. విజయనగర్ అనేది కర్ణాటకలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ పేరు విజయనగర్. సేలం, ఇన్ సేలం అనేది తమిళనాడులో ఉంటుంది. సేలం అనేది కోయంబత్తూర్ దగ్గరలో ఉంటుంది ఇది. సో సేలం అగైన్ దిస్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ సేలం స్టీల్ ప్లాంట్. ఓకే, సో దీస్ ఆర్ ద స్టీల్ ప్లాంట్. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ మీ అందరికీ బాగానే, అవన్నీ క్యాపిటల్స్లో ఉంటాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అనేది ఎప్పుడు కూడా స్టేట్ క్యాపిటల్లో ఉంటుంది. అది ఏదైనా మీరు చూడండి. తమిళనాడు అయితే చెన్నై. చెన్నై మన ఏపీకి దగ్గరలో ఉంటుంది ఇది. సో అలాగే బెంగళూరు కూడా ఈ ఏపీకి దగ్గరలో ఉంటుంది. ఇలా మీరు క్యాపిటల్స్ అన్నీ కూడా ఏపీకి దగ్గరలో ఉండే ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ చెన్నై, ఇక్కడ బెంగళూరు. ఇది తిరువనంతపురం లొకేషన్. తిరువనంతపురం కిందకి, అంటే మీకు ఇక్కడ తమిళనాడుకి కేరళకి ఇలా క్రాస్ అయ్యే చోట ఇక్కడ తిరువనంతపురం వస్తుంది. అదే మహారాష్ట్రలో రెండు ఉన్నాయి, ముంబై, పూణే రెండు ఉంటాయి. ముంబై ఇక్కడ కోస్ట్ సిటీ కాబట్టి కోస్టల్ లైన్ దగ్గర పెడతారు. కొంచెం లోపలికి ముంబై పక్కనే, ముంబై నుంచి 2 hours డిస్టెన్స్ పూణే, 2 to 3 hours కాబట్టి పక్కనే పెట్టుకోవచ్చు. ఇది గాంధీనగర్, గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. సో ఇక్కడ పెట్టుకుంటాం. ఇది నోయిడా, ఉత్తరప్రదేశ్లో నోయిడా, అంటే ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది నోయిడా. ఓకే, సో దీస్ ఆర్ ద లొకేషన్స్. తెలంగాణ అయితే హైదరాబాద్, మీ అందరికీ తెలిసిందే. సో ఇవి ఈ లొకేషన్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ పార్క్స్ ఇన్ ఇండియా. దాని తర్వాత మేజర్ సీపోర్ట్స్ అనేవి ఎప్పుడు కూడా మీకు ఎలా ఉంటాయి? అలాంగ్ ద కోస్ట్ లైన్ ఉంటాయి. సీపోర్ట్స్ అంటేనే సీ పక్కన ఉండాలి. కాబట్టి వెస్ట్ కోస్ట్ కొన్ని ఉంటాయి, అలాగే ఈస్ట్ కోస్ట్ కొన్ని ఉంటాయి. లెట్ us see. ఓకే, ఫ్రమ్ ద వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. హల్దియా అనేది వెస్ట్ బెంగాల్. ఇది వెస్ట్ బెంగాల్. హల్దియా అనేది వెస్ట్ బెంగాల్ పోర్టు. పారాదీప్ అనేది ఒరిస్సాలో ఉన్న పోర్టు. ఇది మన అందరికీ తెలిసిన పోర్టు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంది. చెన్నై తమిళనాడులో ఉంది. ఇవన్నీ కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నటువంటిది. అలాగే ఇంకోటి ట్యూటికారన్ అంటే తమిళనాడులో 2 ఉన్నాయి. రీసెంట్గా కూడా దీన్ని బాగా ఎక్స్పాండ్ చేశారు, ట్యూటికారన్ పోర్ట్. సో టోటల్లీ దీస్ ఆర్ ద ఈస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి పోర్ట్స్ అనమాట. ఇది ఇండియన్ ఓషన్కి కొంచెం లింక్ అవుతుంది, సదరన్ పార్ట్కి. ఇవి ఈస్ట్ కోస్ట్ అనుకోవచ్చు. హల్దియా, పారాదీప్, విశాఖపట్నం, చెన్నై ఇది ఈస్ట్ కోస్ట్. ఇది కొంచెం ఇండియన్ ఓషన్కి టచ్ అవుతుంది. అదే ఇక్కడ నుంచి వెస్ట్ కోస్ట్ చూస్తే కొచ్చి, వెరీ వెరీ ఫెమిలియర్ పోర్ట్. రీసెంట్లీ దాని టెర్మినల్ కూడా చాలా డెవలప్ చేశారు. అండ్ న్యూ మంగళూరులో బెంగళూరు ఎక్కడ? మ్యాంగ్లూరు సీ కోస్ట్. బెంగళూరు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కానీ మ్యాంగ్లూరు ఎక్కడ ఉంటుంది? ఏదో బెంగళూరు పక్కన ఉంటాయి అనుకోకండి, సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా. సో బెంగళూరు ఎక్కడెక్కడో ఉంటే మ్యాంగ్లూరు ఎక్కడెక్కడో ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఫార్. దిస్ ఇస్ అ కోస్ట్ సిటీ. సో కోస్ట్ అంటే సముద్రం దగ్గరలో ఉంటుంది వెస్ట్ కోస్ట్లో. ఆ తర్వాత మర్మాగావ్ అంటే గోవా. యాక్చువల్లీ మర్మాగావ్ అనేది ఇక్కడ చిన్న మొక్క ఉంటుంది. గోవా అంటే మహారాష్ట్రకి కర్ణాటకకి మధ్యలో ఇలా చిన్న పీస్ ఉంటుంది గోవా. ఆ గోవాలో ఉండేది మర్మాగావ్. గోవా, GOA గావ్. సో గోవా అనే పేరు కూడా గావ్ నుంచి అలా వచ్చేసింది, గోవా. ఓకే, నెక్స్ట్
ముంబై వి ఆల్ నో ఇన్ మహారాష్ట్ర, అది కూడా కోస్ట్ సిటీ. ఇది పక్కనే ముంబై హై కూడా చూసాం, ఆయిల్ ఫీల్డ్. సో ముంబై ఎక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ కాడ్లా పోర్ట్, ఇది గుజరాత్లో ఉన్న పోర్ట్, కాడ్లా పోర్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పోర్ట్స్ విచ్ ఈస్ దేర్ ఇన్ యువర్ సిలబస్. ఓకే, నా నెక్స్ట్ ఈజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ పంజాబ్లో ఉన్నటువంటిది అమృత్సర్. ఇది లాస్ట్ టైం నేను ఇప్పుడు ఈ వీడియో అనేది నేను లాస్ట్ ఇయరే రికార్డ్ చేశాను ఒకసారి, పాతది, బిఫోర్ ద ఎగ్జామ్స్. సో ఎవరైతే ఆ వీడియో చూసుకుని వెళ్ళారో వాళ్ళు అన్ని ఫుల్ మార్క్స్ తెచ్చుకొని వచ్చారు. సో ఇదే క్వశ్చన్ అడిగాడు లాస్ట్ టైం, రాజా సన్సి గురు రామ్దాస్ జీ. ఇది మీరు లాస్ట్ ఇయర్ కనుక ఇఫ్ యూ సీ ద సిబిఎస్ఈ బోర్డ్ పేపర్, దిస్ వాజ్ ఆస్క్డ్ యాజ్ ఇన్ ఎయిర్పోర్ట్స్. సో అమృత్సర్ ఎయిర్పోర్ట్ కన్నా ఈ పేరు గుర్తుపెట్టుకోండి, రాజా సన్సి గురు రామ్దాస్ జీ. ఇది పంజాబ్ యొక్క ఎయిర్పోర్టు, పంజాబ్లో ఉన్న ఎయిర్పోర్ట్. ఓకే, నా తర్వాత ఢిల్లీ అనేది చిన్న మొక్క మధ్యలో ఎక్కడ ఉంటుంది. సో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ, చాలా వెరీ బిగ్ ఎయిర్పోర్ట్. ముంబైలో ఉన్నది ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్. అలాగే ఇప్పుడు కొత్తగా నవీ ముంబై ఎయిర్పోర్ట్ కూడా పాటిల్ సంథింగ్ ఏదో పేరు పెట్టారు. సో నవీ ముంబై ఎయిర్పోర్ట్ కూడా మేబీ నెక్స్ట్ ఇయర్కి రావచ్చేమో అది తెలిసి. నెక్స్ట్ అది కూడా ఇక్కడే వస్తుంది. సేమ్ ముంబైలోనే ఇంకో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది, దట్ ఈస్ నవీ ముంబై. అలాగే ఢిల్లీలో ఇంకో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది, అది నోయిడా దగ్గర, అంటే ఇక్కడ వస్తుంది నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మేబీ నెక్స్ట్ ఇయర్కి ఇంకా అవి ఇవాళ రీసెంట్ 1 వీక్ బ్యాక్ ఆపరేషన్లోకి వచ్చింది, ఇది నవీ ముంబై ఎయిర్పోర్ట్. ఇంకా నోయిడా ఇంకా రాలేదు. మేబీ ఐ థింక్ ఇట్ విల్ కమ్ ఇన్ 6 months ఆఫ్ టైమ్. సో మేబీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్స్ దే మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆస్కింగ్ యూ రాదర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కన్నా నోయిడా ఇక్కడ, లేకపోతే నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఇక్కడ రావచ్చు. ఓకే, యాజ్ ఆన్ డేట్ ఢిల్లీ మాత్రమే ఉంది మనకు సిలబస్లో, కాబట్టి ఇందిరాగాంధీ ఇక్కడ. ఛత్రపతి శివాజీ టెర్మినల్స్, ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, నా చెన్నై ఉయాల్నో, చెన్నై అని అడగడు, మీనంబాక్కం ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటారు. మీరు పేర్లు ఎయిర్పోర్ట్కి ఉన్న పేరు గుర్తుపెట్టుకోవాలి, మీనంబక్కం. సో మీనంబక్కం ఏదో తమిళ సినిమా పేరులో ఉంది కాబట్టి మీనంబక్కం ఈజ్ ఇన్ తమిళనాడు. ఓకే, నెక్స్ట్ ఈజ్ రాజీవ్ గాంధీ. ఇది మనందరికీ ఫెమిలియర్, హైదరాబాద్లో ఉంది, గుర్తుపెట్టుకోండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఇన్ కోల్కతా. సో ఇవి మనకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ది సెషన్. ఇవి చూసుకొని వెళితే చాలు, యూ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్. ఇదే సిలబస్, ఇంతకుమించి ఏం అక్కర్లేదు. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ది సెషన్. థ్యాంక్ యూ సో మచ్.